హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పంజాబీ డ్రెస్ కటింగ్ కొలత డ్రెస్తో కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది కొలత డ్రెస్, ఇది మెటీరియల్ అండి. నార్మల్గా ఈ 2 పీసెస్ ఉంటాయి కదా, 2 పీసెస్ జాయింట్తోనే ఉండాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసే ముందు కొలత డ్రెస్ తీసుకొని ఉల్టా చేయాలి. కొలత ఉన్న డ్రెస్ని ఇలా నేను ముందే చేసి పెట్టాను మీకు చూపించాలని. ఇలా ఈ కొలత ఉన్న డ్రెస్ని ఈ చంక భాగం దగ్గర, ఈ స్కర్ట్స్ దగ్గర ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఈ స్కర్ట్స్ దగ్గర మొత్తం సమానంగా 4 పీసెస్ సమానంగా ఉండాలి. ఇది సమానంగా పెట్టుకున్న తర్వాత ఇది సమానంగా ఉందా లేదా, కటింగ్ చేసే పీసెస్ సమానంగా ఉందా లేదా ముందు మనం ఈ కొలత పెట్టుకునే దానిపైన వేసుకొని చూసుకోవాలి. ఇలా అనుకొని ఎక్స్ట్రా క్లాత్ తర్వాత కట్ చేసుకోవచ్చు అండి. టేప్ ఉన్న వాళ్ళు ఒకవేళ టేప్ కటింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇది ఈజీగా, అసలు కటింగ్ రాని వాళ్ళ కోసం ఈజీగా కటింగ్ ఎలా చేసుకోవాలో దాని గురించి ఇది అంతే. ఇలా ఉంది కదండి, ఈ షేప్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది. ఇలానే మనం కరెక్ట్గా పెట్టుకోవాలి అన్నీ. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ స్కర్ట్స్ ఉన్నాయి కదా, ఈ స్కర్ట్స్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్చింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇది ఉల్టా ఉంది క్లాత్ కూడా నార్మల్గా, కాకపోతే నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకోండి. ఈ సైడ్ మార్క్ ఎప్పుడైనా స్ట్రైట్గా వేసుకోవద్దు, క్రాస్గా ఉండాలి. ఈ నడుము భాగంలో స్ట్రైట్గా వేసుకుంటే కుట్లు సరిగ్గా పడవు, మనకు మొత్తం లూజ్ లూజ్ ఉంటుంది కుట్టిన తర్వాత. ఇలా క్రాస్గా తీసుకోండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత స్కర్ట్స్ ఇక్కడ, సో ఇలా ఇక్కడ నుంచి కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి, 2 ఇంచెస్ ఫోల్డింగ్కి పోవడానికి. స్కర్ట్స్ మొత్తం ఫోల్డింగ్ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోండి. మార్క్ ఇలా వేసుకోండి. ఇక్కడ కింది భాగంలో కూడా 1 ఇంచ్. ఇలా స్కేల్ ఉంటే స్కేల్తో వేసుకోండి, స్ట్రైట్గా లైన్ వస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా చూసుకొని వేసుకోండి. 3 ఇంచెస్ ఉండాలి. టేప్ ఉంటే టేప్తో చూసుకోండి. చూడండి, ఇలా 3 ఇంచెస్ వస్తుంది. 3 వచ్చింది. మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర, ఇక్కడ ఎక్కడైతే కుట్టు ఉందో ఆ కుట్టు పై భాగంలో పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ పైనకి పెట్టుకోండి. కుట్టిన తర్వాత సేమ్ కొలతలతో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి చంక భాగం ఇలా రౌండ్గా తీసుకోవచ్చు. ఇది రౌండ్గా వచ్చిందా రాలేదా అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది కాబట్టి ఇలా ఒకే భాగం, కింది భాగం తీసుకొని పై భాగం వదిలేసి కింది భాగం తీసుకొని ఇలా చూడండి. ఇలా చూస్తే అప్పుడు రౌండ్గా వచ్చిందని మీకు కూడా అర్థమవుతుంది. ఇలా చూడండి. ఇంకా నెక్ వచ్చేసి మనకి ఇష్టమైన డిజైన్ ఇప్పుడు నార్మల్గా ఏదైనా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఇది కటింగ్ చేసుకోవాలి, నెక్ తర్వాత చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా కటింగ్ చేసేసుకోండి సమానంగా.
ఈ స్కర్ట్స్ దగ్గర మనం ఇంతకుముందు ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఒక ఖర్చు పెట్టండి. ఇలా కొంచెం క్లాత్ కట్ చేయండి. మనకు తర్వాత అయినా ఒకవేళ లైనింగ్ వేసుకున్న తర్వాత కన్ఫ్యూజ్ అవుతాం, లేకపోతే కొంచెం వెనక ముందు క్లాత్ కూడా అవుతుంది. ఇవి రెండు ఇప్పుడు విడిగా చేయండి. మళ్ళీ ఇవి సమానంగా పెట్టుకొని ఒక్కొక్క పీసెస్ సమానంగా పెట్టుకొని వెనక ఏ నెక్ కావాలో వెనక నెక్ అలాగా, ముందు నెక్ మనకి ఇష్టం ఉన్న నెక్ ఏదైనా ముందుకు పెట్టుకోవచ్చు. కటింగ్ మాత్రం సింపుల్గా అయిపోవాలని చెప్పేసి అలా ఫోల్డింగ్తో చెప్పాను. నేను స్టార్ నెక్ పెడుతున్నానండి. ఇప్పుడు ఒకవేళ చాలా ఎక్కువ లేదంటే తక్కువ ఇట్లా అవుతుంది కదా చాలా మందికి, అలా కావద్దంటే ఒక డబ్బాలాగా లైన్ వేసుకోండి. ఇక్కడ మార్క్ ముందే పెట్టేసాం కదా సమానం నెక్ రావాలని అలా. సో ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ గల్ల వేయాలని అనుకుంటున్నామో ఇలా స్కేల్తో లేదా టేప్తోనైనా మీరు కొలుచుకోవచ్చు. ఇప్పుడు మీకు టేప్తో చూపిస్తారు మీకు అర్థం కావడానికి. ఇలా 3 ఇంచెస్ ఇలా వేసుకోండి టేప్తో. నేను కొంచెం షేప్ అవుట్ చేస్తున్నాను నార్మల్గా, కొంచెం వెరైటీగా రావాలని. స్టార్ అంటే కూడా కొంతమంది ఇట్లా స్ట్రేట్గా వస్తుంది అనేసి కూడా అంటారు, అలా రావద్దని చెప్పేసి కొంచెం వేరేగా తీసుకున్నా సింపుల్గా. ఇది పక్కకు పెట్టేసేసుకొని ఇప్పుడు వెనక భాగం తీసుకోండి. వెనక భాగం ఒకవేళ మళ్ళీ డౌట్ రావచ్చు, ఈ నెక్ ఇంతకుముందు ముందుదే కదా తీసుకున్నారు రౌండ్ది, వెనకాల తీసుకోలేదు కదా అని. అలా ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇలా వేసుకొని కొలత డ్రెస్తో ఇలా వేసుకొని, ఇక్కడ వెనకాల ఇక్కడ ఉంది కదా కొంచెం వెనకాల చిన్నగా ఉంది, సో 1/2 ఇంచు తక్కువ పెట్టాను. కుట్లలోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత సమానంగా వస్తుంది. ఇక్కడ కూడా ఇలా పెట్టుకోండి. నార్మల్ ఇది ఎప్పుడైనా 2 ఇంచెసే పెడతారు. చాలా లావు ఉన్నారు అని అంటేనే వాళ్ళకు 3 అయినా లేకపోతే 2.5 అయినా అలా పెట్టుకోవచ్చు. వెనకాలది రౌండ్గా పెడుతున్నానండి. ఈ రౌండ్ షేప్ రావడానికి కూడా మీకు స్కేల్తో బాగా యూజ్ అవుతుంది. స్కేల్ యూజ్ చేస్తే రౌండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు డబ్బాలాగా వేసుకొని ఆ డబ్బా ఆకారాన్ని ఇలా రౌండ్గా చేంజ్ చేయాలి. ఇలా రౌండ్గా చేస్తే ఆటోమేటిక్గా మీకు రౌండ్ నెక్ వచ్చేస్తుందండి. నార్మల్గా చాలామంది రౌండ్గా వేసేటప్పుడు స్ట్రేట్నెస్ అనేది కొంచెం క్రాస్ కానీ భుజాల దగ్గర వేరే కానీ పోతుంది, అలా పోవద్దని ఇలా చెప్తున్నాను. అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ తీసుకోవాలి, లైనింగ్ కూడా తీసుకోవాలి. చాలా సింపుల్గా ఉందండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కటింగ్ ఈజీగా చేసుకొని మీరే ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చేసి ఒక 4 చిన్నగా పెట్టుకోవాలనుకుంటే 4 ఇంచెస్, పెద్దగా పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. నేను 3/4 హ్యాండ్స్ పెట్టుకుందామని అనుకుంటున్నాను కాబట్టి 14 ఇంచెస్ టోటల్ 14 ఇంచెస్ పెడుతున్నా. కుట్లలోకి అంతా పోగా రెడీ అయిపోయే వరకు 13 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని మనకు చంక లూజ్ రావాలి కాబట్టి చంక లూజు 9.5 పెడుతున్నాను. కింద మనకి చేతి కొలతలు ఉంటాయి కదండి, కొలుచుకోవాలి ఎవరైనా నార్మల్గా. ఇప్పుడు వీళ్ళది వచ్చేసి డ్రెస్ వాళ్ళది 7 ఇంచెస్ ఉంది కుట్లలోకి పోగా.
సో ఇంకా కుట్లలోకి కొంచెం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. స్కేల్తో ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. ఇక్కడనేమో ఇలా డబ్బాలాగా వేసుకోండి, ఎందుకంటే తర్వాత హ్యాండ్ కటింగ్ క్రాస్గా రావాలి కాబట్టి. ఒక్కొక్కసారి కటింగ్ చేసేటప్పుడు స్ట్రేట్గా కూడా కట్ చేస్తారు, అంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు 3 ఇంచెస్ కిందికి రావాలి. ఇలా పెట్టుకోండి. ఇక్కడ 1.5 ఇంచెస్ రావాలి ఇలా మిడిల్లో. ఇలా పెట్టుకుంటే మీకు ఈజీగా క్రాస్గా వచ్చేస్తుంది హ్యాండ్ కట్ చేసుకోవడానికి. చూసారు కదా అండి, ఇలా. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి ఇలా, అంతే. చూసారు కదా అండి ఈరోజు డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో. ఇలా మీరు కూడా చూసి ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.